హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు టైం బాగుందనేసి మళ్ళీ 3 నెలలు టైం మూడం వచ్చేస్తుందనేసి పాలు పొంగిచ్చేస్తున్నామండి. ఈరోజు అయ్యవారు శుక్రవారం ఉదయం 7-8 లోపల పాలు పొంగిచ్చేయండి అమ్మా అని చెప్పారంట. అందుకని పాలు పొంగిచ్చేస్తున్నామండి. చిన్న గిన్నె చూడండి ఎలా పెట్టానో, త్వరగా వచ్చేసినాయండి పాలు పొంగు కూడా. మంట బాగా కర్రలు బాగా కాలి ఉన్నాయి, ఎట్లా త్వరగా వచ్చేసింది. మా కోడలు లేనిది నాకు బాగా మిస్ అయ్యానండి. ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, ఒక్కదాన్నే నేను. 3 సార్లు పొంగిన తర్వాత అలా గరిటతో కలబెడుతున్నానండి. మంట తీసేసాను, ఇంకా బాగా పొంగిపోతాయి ఇంకెక్కువగా అనేసి. స్టవ్ బండంతా గలీజ్ అయిపోతుందని 3 సార్లు పొంగిన తర్వాత కలిపేశానండి పాలు. అదిగోండి పండ్లు ముందు తాంబూలం పెట్టి, దాని తర్వాత వినాయకుడికి పెట్టి తాంబూలం, వినాయకుడిని పసుపు ముద్ద చేసి పెట్టానండి. అలా చేసి పెట్టిన తర్వాత పాలు పోసి పొయ్యి వెలిగించాను. కొబ్బరికాయ కొట్టారండి చూడండి, హారతి ఇస్తున్నారు మా వారు. నేను వీడియో తీస్తున్నానండి. పక్కన వినాయకుడు పసుపు ముద్ద చేసి పెట్టినాను చూడండి. ముందుగా పొయ్యి దగ్గర వినాయకుడిని ఆహ్వానం చేసి, విఘ్న వినాశకుడు కదండి, ఏ విఘ్నాలు రాకుండా ఇంట్లో పిల్లలు పాపలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ హారతి ఇచ్చారండి మా వారు. నేనైతే వీడియో తీస్తున్నాను, మళ్ళీ నేను దండం పెట్టుకున్నానండి. పాలు పొంగిపోయినాయండి త్వరగా. కర్రలు చెప్పాను కదా బాగా ఎండు కర్రలుగా ఉన్నాయి, ఇటుకరాలు తెచ్చిపెట్టి ఇసుక పోసాము. టైల్స్ కదండి, అదేదైనా డ్యామేజ్ అవుతుందేమో అనేసి ఇసుక పోసి దానిపైన పెట్టామండి. మామూలుగా తట్లో పెట్టమ్మా అన్నారు, కానీ పెద్ద తాంబూలు తట్ట తీసి తట్లో ఇసుక పోసి పెట్టమ్మా అన్నారు మేస్త్రి. కానీ నేను ఇలా పెట్టేసాను, ఏం కాదులే అన్నా అని. ఇదిగోండి ఇలా పెట్టాము దేవుడి పటం. ఇంకా చాలా వర్క్ ఉందండి, హౌస్ వర్క్. కాకపోతే టైం బాగలేదు, మళ్ళా రోజులు 3 నెలలు అయిపోతుంది కదా అని పాలు పొంగిచ్చేసి. ఇంకా కబోర్డ్లు ఏం పెట్టలేదండి, అంటే వుడ్తో చేసి పెడతానన్నారు మా వారు. సిమెంట్ అచ్చులతో కాదు, వుడ్తో చేసి పెట్టుకుందాంలే అన్నారు. అందుకని వదిలేసామండి. ఇంకా ఈ దిక్కులోనే కబోర్డ్ వస్తుంది, అక్కడ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో కబోర్డ్ డోర్లు వస్తాయండి, అలా ఫిట్ చేసి పెట్టేస్తానులే అన్నారు. ఇంకా అందుకనేసి ఆ పీఠం వేసి పీఠం మీద పెట్టామండి ఫోటో. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు ముగ్గురు చిన్న ఫోటోగా తెమ్మన్నానండి. ఇంట్లో ఎక్కువ ఉన్నాయండి దేవుని ఫోటోలు, అన్నీ తుడిచి పూజ చేయలేక కొన్ని అయితే మందిరంలో పెట్టేసామంటే గుడిల్లోకి వెళ్ళి పెట్టేసాము, కొన్ని అయితే పైన ఉన్నాయి. మంచి రేటు పెట్టిన ఫోటోలు కూడా అలాగే ఉన్నాయండి. పూజకి పెడితే ఇంకా అవి తీస్తే బాగోదు కదా అని. క్లీనింగ్ కూడా ఉంటుంది కదండి, వారం వారం చేసుకోలేక నేను కొద్దిగానే పెట్టానండి. అందుకని చిన్ని ఫోటో తెమ్మన్నాను. ఇంక ఇక్కడే ఉంటుంది, ఈ కబోర్డ్లోనే పెట్టేస్తాంలే ఫోటో అనేసి అలా పెట్టి చేసామండి. కొబ్బరికాయ కొడుతున్నారు మా వారు. పాలు కాచిన పాలు తీసుకొచ్చి, ఇంక పిల్లలు ఉంటే ప్రసాదం ఏదన్నా చేసి ఉండేవాళ్ళము, ఇద్దరమే ఉన్నాం కదండి, అందుకని పాలు పెట్టేశాను. అలాగే కాచి బాగా తీసుకొచ్చి పాలు గ్లాసులో పెట్టేశానండి చక్కెరేసి. ఇంకా నైవేద్యం రూపంలో అవి పాలే చాలే అనుకొని పెట్టాను. ఇక్కడైతే కందిపప్పు, ఉప్పు, బియ్యము 3 కప్పులు పెట్టాను. ఉంటే ఊరగాయ, దాంతోపాటు నీళ్లు పెట్టేవాళ్ళు, కానీ ఊరగాయ కొత్త ఊరగాయ ఇంకా చేయలేదండి నేను. ఇంకా అదంతా వాడేసింది కదా అని పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చి ఇడ్లీ పెట్టానండి. చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు కూడా. గారెలు వేసాను. కాంబినేషన్ అల్లం చట్నీ అండి. అల్లం చట్నీ మిస్ అయింది. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.